ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆదివారం పట్టణంలోని ప్రజాసేవా భవన్లో కంది శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇక ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేకున్నా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడంలో కంది శ్రీనివాసరెడ్డి కృషిని కొనియాడారు. ఇక బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీల పెద్దలు కౌన్సిల్ సభ్యులతో మాట్లాడి మున్సిపల్ను కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడంలో ఆయన సఫలీకృతుడయ్యాడంటూ మెచ్చుకున్నారు. మన ముఖ్యమంత్రి వచ్చేటువంటి 2 రోజుల ముందే మరి 30 కోట్ల రూపాయలు ఇవాళ ఇక్కడ నిధులు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కష్టపడి ప్రతి కార్యకర్త నాయకుడు ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడి ఇవాళ మున్సిపల్ చైర్మన్ కూడా మీరు కైవసం తీసుకోవడం దానికి మీరందరూ కూడా అభినందిస్తూ మేమందరూ కూడా కంగ్రాట్ చెప్తూ, ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్న దగ్గరికి వెళ్ళడం గొప్పతనం కాదు. గవర్నమెంట్ ఎమ్మెల్యే లేకున్నా మరి శ్రీనివాసరెడ్డి గారు పట్టుదలతో 2023 ఎన్నికలలో వారు ఓడిపోయినప్పుడు కూడా మరి నిత్యం కార్యకర్తలతో నాయకులతో ఉండకుండా మరి వాళ్ళ ఆదిలాబాద్ మున్సిపల్ను కైవసం చేసుకోవడం కోసం మరి వారి నాయకత్వంలో మరి వారి సారథ్యంలో మీరందరూ ప్రయత్నం చేసి దాన్ని సాధించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు కానీ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి గ్రామాల అభివృద్ధి కానీ ఏది జరగాలన్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు తప్ప అభివృద్ధి జరగదు. చాలామంది చెప్పుకుంటారు, ఎవరి స్థాయిలో చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఇవాళ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తే ఇక్కడ 30 కోట్ల నిధులు వచ్చినాయి. దాన్ని మీరంతా కూడా నాయకులు కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి.